హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమా జగదీష్. ఈరోజు వీడియో ఏంటంటే పొద్దున్నే వీడియో వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానమాట. ఎందుకంటే ఆదివారం రోజు సెలవు కాబట్టి కొంచెం కొన్ని పనులు బద్దకిస్తాము. నాకు ఎందుకో వారం మొత్తంలో సోమవారం రోజు ఎక్కువ పని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ పొద్దున్నే లేవగానే ఆడవాళ్ళకి మెయిన్ అనిపించేది ఏంటంటే అబ్బా ఈరోజు ఏం కూర వండాలి అని ఆలోచించి ఏదో కూర వండేస్తాము. సో ఇక్కడ నేను కూడా అంతే అనమాట. చూస్తే కూరగాయలు ఏమీ లేవు, ఓన్లీ టమాటాలే ఉన్నాయి. ఉత్తి టమాటా కూర ఏం వండుతామని చెప్పేసి పప్పు వేసేద్దామని చెప్పి స్టవ్ మీద పప్పు అయితే పెట్టేశాను అనమాట. ఇంకా పప్పు ఉడికేలోపు టమాటాలు అవన్నీ కోసుకుంటున్నాను. ఇంకా ఆదివారం రోజు నైటు గిన్నెలు అయితే తోమలేదనమాట. చెప్పాను కదా సెలవు రోజు బద్దకిచ్చేస్తాను. ఇంకా గిన్నెలన్నీ అయితే తోముతున్నాను మెయిన్గా. ఎందుకంటే అసలు యాక్చువల్గా అన్నీ ఒకేసారి తోమేదాన్ని. ఏంటంటే కుక్కర్ గిన్నె అవన్నీ ఉన్నాయి అనమాట. అవి దానికోసం తోముతున్నా. గుడ్ మార్నింగ్ చెర్రీ. బ్రష్ ఇంకా మా చెర్రీ అయితే మాత్రం ఇక్కడ ఉదయాన్నే లేచేస్తాడండి. మేము ఎవ్వరము లేపము, మాతో పాటే చక్కగా లేచేసి బ్రష్ చేస్తాడు. గుడ్ హ్యాబిట్ అనమాట మా చెర్రీలో. ఇది నాకు బాగా ఇష్టము. అస్సలు బద్ధకంగా ఉండడనమాట, యాక్టివ్గానే ఉంటాడు. ఇంకా పప్పులోకి కాంబినేషన్ కాకరకాయ కారం పెడుతున్నాను అనమాట. అందుకోసం పైన ఉన్న పెచ్చి మొత్తం తీసుకుంటున్నాను. మళ్ళీ కాకరకాయలు కూడా ఒక రోజు ఉంచేస్తే ముగ్గిపోతాయి అని చెప్పేసి ఇలా చేస్తానన్నమాట. కాంబినేషన్ కూడా బాగుంటుందని. ఇక్కడ పెచ్చి తీసిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెడితే ఏంటంటే అందులో ఉన్న చేదంతా పోతుందన్నమాట. చేదు కొంచెం తగ్గుతుంది, మొత్తం అంటే మొత్తం పోదు. ఇంకా బాండీ పెట్టి నూనెలో ఇవైతే వేయించేసుకుంటున్నాను. చక్కగా బాగా వేగేంత వరకు వేయించుకుంటాను. ఏం చేస్తున్నా? ఆ డ్రాయింగా? లవ్ సింబల్స్ ఎందుకు? నేనేం చదవమన్నాను? నేను టేబుల్స్ చదివి అప్పచెప్పమని చెప్పా. నువ్వు పొద్దున్నే లేచి వేస్తున్నావా? టేబుల్స్ బుక్ తీసుకురా. వాడిని టేబుల్స్ చదవమని చెప్పానండి నేను. కూర్చుని సింబల్స్ వేసుకుంటున్నాడు. సింబల్స్ అవునా? ముందు చదువుకో అయ్యా, తర్వాత చదువు. ఇంకా కాకరకాయ కారం అంటే తెలిసిందే కదా, కారం పెట్టాలి. అందుకోసం వెల్లుల్లిపాయలు, కారము, ఉప్పు, జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. బాగా మెత్తగా పట్టకూడదు, గరుగ్గా పట్టాలి. యాక్చువల్గా ఇదంతా నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ అయితే కాకరకాయ కారం రోట్లో దంచి వేస్తుంది అనమాట. సూపర్గా పడుతుంది. ఆ కారాన్ని చక్కగా ఇలా కాకరకాయల్లో, వేయించిన కాకరకాయల్లో పట్టేసుకుని కొంచెం కారం పక్కకు తీసుకోవాలి. అలాగే కొంచెం పోపు పెట్టుకుంటున్నాను అనమాట. చక్కగా కరివేపాకు, అన్ని దినుసులు, ఉల్లిపాయ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కూడా పచ్చిగా కాకుండా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని, అలాగే పట్టిన కారం ఉంది కదా, ఆ కారం అంతా కూడా వేసుకోవాలన్నమాట. కొంచెం ఉంచుకుంటే ఏంటంటే కొంచెం అన్నంలో కలిసేలాగా ఉంటుంది. వేడివేడి అన్నము నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుందన్నమాట. యాక్చువల్గా మాస్టర్కి కాకరకాయలు అంటే ఇష్టం ఉండదు, కానీ తింటే మంచిది కాబట్టి తీసుకొస్తూ ఉంటారు. అందుకే ఇలా నేను పప్పులో కానీ సాంబార్లో కానీ ఇలా చేస్తున్నప్పుడు బాగుంటుంది అనమాట. అలా పట్టడం వల్ల ఏంటంటే చక్కగా తినాలనిపిస్తుంది అనమాట. ఇంకో పక్కన నేను పప్పు కూడా మెదిపేసుకుని తాలింపు వేసుకున్నాను అనమాట. పప్పు చక్కగా బాగుంది, టమాటా పప్పు. ఇంక ఈరోజు టిఫిన్ అయితే వేయలేదనమాట. చక్కగా వేడివేడి అన్నము, పప్పు, కాకరకాయ కారం వేసి ఇదే పెట్టేశాను టిఫిన్ కింద. ఇంకా మరో పక్కన బాక్సుల్లో అన్నము, కూరలు ఇవన్నీ వేసుకుని చక్కగా వేడంతా పోయేంత వరకు ఉంచి క్యాప్స్ పెట్టేస్తాను అనమాట. నేను ఒకసారి మా అక్క నన్ను అంటూ ఉంటుంది. నేను అంటాను, అమ్మ మాకైతే 2 బాక్సులు అంటాను. మా అక్క అంటది 2 బాక్సులు అయితే ఏంటి, ఒకటే కూర ఒకటే అన్నంగా అంటది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఒక బాక్స్ వాళ్ళకి ఒకటే గిన్నె ఒకటే వస్తాయి, కానీ 2 బాక్సులకి 2 గిన్నెలు ఎక్స్ట్రానే వస్తాయి కదా. నేనైతే అలాగే ఫీల్ అవుతాను అనమాట. ఇంకా చెర్రీకి అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను. నాప్కిన్ కూడా పెడుతున్నాను, పడేటప్పుడు మీద పడకుండా వేసుకుని తింటాడు కాబట్టి. ఇంకా శాన్వి పాపకి అయితే పాల డబ్బా ఉడకబెడుతున్నాను. ఇంకో పక్కన పాలైతే కాస్తున్నాను అనమాట. వంట పని అయిపోయింది, తర్వాత ఇంటి పని అయితే చూసుకోవాలి. వాళ్ళైతే తింటున్నారు. ఇంకా నేనైతే లేట్ ఎందుకని చెప్పేసి బట్టలన్నీ వేస్తున్నాను. యాక్చువల్గా నిన్న సెలవు కాబట్టి బట్టలు అయితే వేయలేదు. అందులో వర్షం పడుతుందని చెప్పేసి ఎందుకులేని బద్దకించాము. అందుకోసం సోమవారం రోజు ఎక్కువ పని ఉంటుందన్నమాట. నాకైనా మీకు కూడా అలా ఉంటుందో ఎవరైనా చెప్పండి. ఇంకా బట్టలన్నీ మాస్టర్ అయితే ప్యాంటు జేబులన్నీ చెక్ చేస్తాను. ఎందుకంటే మాస్టర్ అప్పుడప్పుడు డబ్బులు వదిలేస్తారు. ఇవి ఇంకా మా చెర్రీ మధ్యలో వచ్చేసి నా బాడీ చూడండి అని చెప్పి చూపిస్తున్నాను. మా చెర్రీ బాడీ చూడండి ఎలా ఉందో, బక్కగా, అన్ని ఎముకలేనండి, అక్కడ కండేమీ లేదు. బాగానే తింటాడు కానీ ఎందుకు ఇలా బక్కగా ఉంటాడు. ఇంకా మిషన్ అయితే లిక్విడ్ వేసి అంతా ఆన్ చేసేసాను. మా చెర్రీకి ఇప్పుడు తండ్రులు పడ్డాయి. మాస్టరు పిచ్చ కొట్టేశారు చెర్రీని. అవునా కదా, నిజం చెప్పరా? అబద్ధం చెబుతున్నాడు.
పిచ్చుకొట్టి చితక చితక జింత జిత జిత అయింది చెర్రీ. నా టేబుల్ చదవమంటే చదవకుండా డ్రాయింగ్ చేస్తున్నారు, వదిలేశారు. టేబుల్స్ మళ్ళీ చదువుతానని చెప్పి చదవకోకుండా టేబుల్స్ బుక్ ఎక్కడ పడేశారు. పిచ్చగొట్టుడు కొట్టారు చెర్రీకి. అసలే షర్ట్ కూడా వేసుకోవాలి, ఈ విమానం మొత్తం పోయింది. అబద్ధం చెప్తుంది అమ్మ, మీరందరూ నమ్మవాలి. అబ్బా చెర్రీ అబద్ధం చెప్తున్నాడు, అది దెబ్బలు పడ్డాయి చెర్రీకి ఇప్పుడు. అమ్మ అబద్ధం చెప్తుంది. ఇంకా చెర్రీని మేము ఈవినింగే కాదు మార్నింగ్ టైంలో కూడా చక్కగా చదివిస్తామన్నమాట. బద్ధకం ఏమీ లేకుండా చక్కగా అలా కొన్ని గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసాము. చక్కగా వాడే చదువుకుంటాడు. ఇంక ఇక్కడ ఏంటంటే చెర్రీ స్నానం చేసి రెడీ అయిపోతాడు కాబట్టి నేనైతే స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. వంట పని అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని పాలు కూడా కాచేసాను. కూరలు కూడా అన్నీ తుడిచి చిన్న గిన్నెలో పెట్టేసుకుని మొత్తం ఒకసారి మళ్ళీ గిన్నెలు తోముతున్నాను అనమాట. ఇది రెండోసారి, మళ్ళీ ఈవినింగ్ ఇంకోసారి తోమాలి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ శాన్వి. చూడండి కిచెన్ అంతా నీట్గా ఉంది. ఇలా ఉంటేనే నాకు వంటగదిలో వంట చేయాలనిపిస్తుంది అనమాట. ఇంకా నీట్గా ఉంచుకోవచ్చు ఇల్లుని. నాకు ఏంటంటే ఈ పిల్లలతో అస్సలు కుదరట్లేదు, పిల్లలు ఇంట్లో పనితో అస్సలు కుదరట్లేదు అనమాట. కానీ నాకు వీలైనంత వాటికి ఇల్లుని నేనైతే నీట్గానే ఉంచుకుంటాను. ఇక్కడ చెర్రీని అయితే రెడీ చేస్తుంటే శాన్వి పాప చూస్తుంది. ఏంటంట పడదులేరా, పట్టుకుంటాను డోరు. అమ్మాయి ముద్దు పెట్ల. బాయ్ బాయ్. రారు, రమ్మంటుంది. వెళ్ళిపోతున్నారు, సాయంత్రం వస్తారు. సాయంత్రం వచ్చేస్తానులే. అవ్వా అవ్వా అవ్వా, వచ్చే లోపలికి వెళ్ళిపో. ఇంకా పాపం శాన్వి వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయాడని చెప్పి డోర్ దగ్గర చూస్తుంది. నేనైతే ఇల్లు ఊడ్చుకొస్తున్నాను అనమాట. మొత్తం ఒక్కసారి ఊడ్చేస్తే పని అయిపోతుంది. ఇంకా పని ఏముండదు. బట్టలు అయితే అవి వచ్చిన తర్వాత ఇంకా ఆరేస్తే సరిపోతుంది. శాన్వి పాప చూడండి, నేను ఇల్లు ఊడుస్తున్నప్పుడు నా చుట్టూనే తిరుగుతుందండి, అస్సలు ఊడవనివ్వదు. అలాగే మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇట్లా ఇంట్లో వర్క్ చేసుకుంటూ అలాగే ఆన్లైన్ వర్క్ కూడా చేసుకుంటూ ఉంటాను. ఇంత బిజీగా ఉంటుందన్నమాట డే మొత్తం. ఇంక ఈరోజు ఇంట్లో టిఫినే లేదు కాబట్టి శాన్వి పాపకు కూడా అన్నం పెట్టేస్తున్నాను అనమాట. చక్కగా వేడి వేడి అన్నం, పప్పు, నెయ్యి వేసి పెడుతుంటే చక్కగా తింటుంది అనమాట. ఏడిపించదు శాన్వి మాత్రం ఫుడ్ విషయంలో. ఇంకా నేనైతే స్నానం చేసి తిందాంలే అని చెప్పేసి కొంచెం పాలైతే తాగుతున్నాను అనమాట. ఒక గ్లాసులు పాలు తాగుతుంటే ఇంకా కొంచెం ఎనర్జీగా ఉంటే స్నానం చేసి తినొచ్చులే అని చెప్పేసి ఇంకా మేమైతే పప్పుచారులు కొంచెం మంచి కూరలు వండినప్పుడు మార్నింగ్ అయితే టిఫిన్ వేయను అనమాట. ఇలా అందరం అన్నమే తినేస్తాం మార్నింగ్ టైంలో కూడా. ఇంక ఇక్కడ శాన్వి పాపకి అయితే ఆయిల్ పెట్టేస్తున్నాను అనమాట. చక్కగా స్నానం చేయించే ముందే కొబ్బరి నూనె బాగా రాసి చక్కగా దువ్వి పిల్లకలు పెట్టి స్నానం చేస్తాను అనమాట. అప్పుడు ఏంటంటే చిరాగ్గా వండుకోకుండా చక్కగా జుట్టు కూడా మంచి హెల్దీగా ఉంటాయి. జుట్టు కూడా ఇంకా చూడండి చక్కగా ఎంత పిల్లకలు పెట్టినా సరే ఈవినింగ్కి ఆ 2 పిల్లకలు 3 పిల్లకలు ఎన్ని పెట్టినా సరే పీకేస్తుంది అనమాట. ఇంకా ఫోన్ పెట్టాను కదలకుండా కూర్చొని చూస్తుంది అని చెప్పేసి ఇంకా నేను కూడా ఆయిల్ పెట్టుకొని 2-3 డేస్ అయిందనమాట. ఇంక ఈరోజు ఫుల్గా ఆయిల్ పెడుతున్నాను. కొంతమంది నా హెయిర్ టిప్స్ చెప్పండి మేడం అని అడుగుతున్నారు. చెప్తానండి, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నా హెయిర్ ఇంత హెల్దీగా ఉండటానికి మా అమ్మే కదా చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకుంటాం. అమ్మతో చేద్దాంలే వీడియో అని చెప్పేసి అందుకే చేయట్లేదు. వీడియో చేస్తాను మీకు. నేను పెద్ద టిప్స్ ఏం పాటించను, ఎక్కువ కొబ్బరి నూనె ఇలా పెడుతూ ఉంటాను అనమాట. చూడండి ఎంత బాగా పెట్టేశాను కొబ్బరి నూనె. ఇంకా శాన్వి పాపకు నీళ్ళు పోసేసాను, నిద్ర వచ్చేస్తుంది. ఇది యాక్చువల్గా మా చెర్రీ టీషర్ట్ అనమాట, చిన్నప్పుడుది. శాన్వి పాపకు వేశాను. ఇంకా నిద్రపోయి లేచింది పాపం. కొంచెం పాలైతే పడుతున్నాను. టైం వచ్చేసి 4:30 అవుతుందన్నమాట. శాన్వి పాప అయితే మాత్రం రెండోసారి మళ్ళీ పడుకుంది. నేనైతే చెర్రీ కోసం మాస్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. డోర్కి ఎదురుగా నుంచుని ఎప్పుడు వస్తారని. వాళ్ళు వచ్చిన తర్వాత శాన్వి పాప లెగుస్తుంది. చూద్దాము. ఇంకా స్నాక్స్ దోశలు వేద్దాం అనుకుంటున్నాను చెర్రీ కోసం వేడివేడిగా. వాడు వచ్చినాక వేద్దాంలే వేడివేడిగా అని చెప్పి వాడి కోసం వెయిట్ చేస్తూ డోర్ దగ్గరే కూర్చున్నాను. స్కూల్లో హెడేక్ వచ్చిందా? అదేం నాన్న, నీకు హెడేక్ రాకూడదు కదా. ఎందుకంటే నీకు హెడ్ లేదు, నాకు హెడేక్ ఎట్లా వస్తుందిరా? సరేలే. ఏయ్ కడుక్కో.
చెర్రీ చక్కగా రాగానే షూస్ అన్నీ తీసి అక్కడ పెట్టేసి చక్కగా కాళ్ళు చేతులు అన్నీ కడుక్కుని వస్తాడనమాట. ఇదొక గుడ్ హ్యాబిట్స్. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ఆకలేసేస్తుందా? ఉండు అట్లేసి పెడతా. మామూలు దోశ, ఎగ్ దోశ, ఎగ్గు దోశ. సరే ఉండేస్తా. ఇవి పాడైపోతాయి చెర్రీ. నేను వేస్తా. ఏం నువ్వు వేసేది తప్పక కింద దిగు. నువ్వు ఇప్పుడు నా చేతులు కాలుతాయి, లెగవాలి. నేను ఎక్కడ ఉంటా. ఏంట్రా ఆడపిల్లకి లాగా వంట చేస్తా ఉంటావు. ఇంకా వాళ్ళ కోసం ఏదో ఒకటి స్నాక్స్ ఎప్పుడు బయట తెచ్చుకోవడం ఎందుకు, ఇంట్లో పిండి ఉందని చెప్పేసి ఈరోజు మాస్టర్ నేను తీసుకురావద్దని చెప్పాను. ఇంకా చెర్రీ మాస్టర్ ఎగ్ దోశ వేయమన్నారు. మామూలు దోశ కాకుండా చక్కగా కారం కారంగా బాగుంటుంది కదా, అందుకోసం అయితే చక్కగా ఎగ్ దోశ అయితే వేస్తున్నాను అనమాట. అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ అంట్లు తోమాలి. ఈరోజు 3వ అనమాట గిన్నెలు తోమటం. యాక్చువల్గా ఎప్పుడు వారంలో ఇన్ని రోజులు ఎప్పుడు ఉండదు, ఈ రోజే ఎక్కువ ఉంటుంది. తర్వాత బట్టలన్నీ మడత పెట్టాలి. మళ్ళీ పనంతా మామూలు పిల్లలకి స్నానాలు చేయించడం, చెర్రీని చదివించడం. నా రోజంతా ఇలానే ఉంటుందండి. ఒక్కరోజే కాదు, రోజు డైలీ వారం మొత్తం ఇలాగే బిజీగా ఉంటుంది. ఒక్క శనివారం రోజు నైటు, అలాగే ఆదివారం రోజే కొంచెం ఫ్రీగా ఉంటుంది. మిగతా రోజులన్నీ చక్కగా ఇలాగే ఉంటుంది. కానీ చక్కగా పనులు చేసుకోవాలి కదా. ఇంకా చక్కగా అల్లపు చట్నీ వేసి మాస్టర్కి అయితే దోశ ఇచ్చేస్తున్నాను. మా చెడి అయితే ఇప్పుడు స్నానం చేసేసాడు, ఫ్రెష్ అప్ అయిపోయాడు. స్నాక్స్ తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి బుక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాడు అనమాట. వర్క్ చేస్తాడు ఇప్పుడు. వర్క్ రాసేసి చక్కగా నైట్ తిని పడుకుంటాడు. ఇంకా వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి క్లోజ్ చేయొద్దా? బుక్స్ ఏమి ఇచ్చారు చెప్పు, వర్క్ ఏమి ఇచ్చారు? ఇంకా డైరీ అయితే ఇవ్వలేదన్నమాట. ఇంకివ్వలేదు కదా నాన్న డైరీ. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలే, డైరీ పెండింగ్లో ఉందన్నమాట. నోట్స్లో రాస్తున్నారా మరి? ఇవాళ ఏం రాపించారు అసలు? స్కూల్లో ఏం చేయించారు? వాళ్ళైతే ఇంగ్లీషు వర్క్. అమ్మాయి వచ్చేసింది, వచ్చేసింది, అయిపోయింది. నువ్వు చదువుకున్నట్టే. పిల్ల చెర్రీ నీ టీ షర్ట్ వేసి తిరుగుతుంది చూడు. బాగుంది కదా అమ్మాయికి. అల్లరి పిల్లమ్మ, అల్లరి చేస్తుంది. హ్యాండ్ రైటింగ్ చూద్దాం. మా చెర్రీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో ఎవరన్నా చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది మా చెర్రీ హ్యాండ్ రైటింగ్. గుడ్, కీప్ ఇట్ అప్. ఓకేనా? ఇలాగే మెయింటైన్ చేయాలి. వెరీ గుడ్ చెర్రీ. బాగా చెప్పేసి అందరికీ బాయ్. ఇంకా వీడియో అయితే ఇది గైస్. పిల్లలు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళ బాక్సులు పెట్టి స్నానాలు రెడీ చేయడాలు, స్కూల్కి పంపించడాలు, ఇంకా వర్క్, ఇదే సరిపోతుంది అన్నమాట డే మొత్తం. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ కొత్త వారు ఏమైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.